కానీ గుర్తుపెట్టుకోండి, మీరు భక్తుల్ని గుర్తించినా గుర్తించకపోయినా, బైబిల్లో ఉన్న భక్తుల్ని, సమాజంలో ఎవరు గొప్పగా ఉన్నారో వాళ్ళే భక్తులని భ్రమలో ఉన్నారు మీరు. సమాజంలో భక్తులని మీరు ఎవరిని భక్తులు అనుకుంటున్నారో ఆ భక్తుల్ని తెచ్చి బైబిల్లో ఉన్నవారి పక్కన నిలబెట్టి చూడండి. అప్పుడు చెప్పండి వాళ్ళ భక్తులని. దైన ప్రియులారా, ఆ భక్తులు కడవరకు నమ్మకంగా ఉన్నారు, కడవరకు యథార్థతను వదలకుండా ఉన్నారు. అందుకే దేవుడు ఆ 42వ అధ్యాయంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఆ 7వ వచనం నుండి 10వ వచనం దాకా చదివితే ఏమండి, యోబు విషయంలో దేవుడు ఎంటర్ అయిపోయాడు. పలికిన తర్వాత పలకలేదో దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. చూసారా, ఆయన గురించి తప్పుగా మాట్లాడినటువంటి వారి మీద ఆయన కోపం ఏమవుతుంది? మండుతుంది. ఇక్కడ మండుతుంది. ఇంకా 16వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, 16:2లో మీరు బాధకే కర్తలు. స్నేహితులు దేనికి కర్తలయ్యారు? మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఎలా గుర్తించాడు చూడండి, చక్కగా గుర్తుపెట్టాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో గుర్తించాలని భక్తిని ప్రారంభించకండి. ఎవరో నన్ను గుర్తించాలని భక్తిని ప్రారంభించారా? తప్పది, ఆ ఉద్దేశం తప్పు. మన భక్తిని గుర్తించాల్సింది మనుషులు కదర్రా. ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాలి. దేవుడు గుర్తించాలి. లేదు మనుషులే గుర్తించాలనుకుంటావా? మనుషులు గుర్తించినటువంటి వారిని దేవుడు గుర్తించడు. భక్తుల పరిగణలోనికి వాళ్ళని తీసుకోడు, భక్తుల జాబితాలోనికి వాళ్ళని తీసుకురాడు. అర్థమైందండి? అందుకే మనుషుల చేత కాదు, దేవుని చేత పొందాలి మెప్పు. మనుషుల చేత మెప్పు పొందినవాడు కాదు యథార్థవాది. దేవుని చేత మెప్పు పొందినటువంటి వాడు మాత్రం యథార్థవాది. చూడండి, కనుక యోబు మరణం వరకు నమ్మకంగా జీవించి తన యథార్థతను, భక్తిని రుజువు చేసుకున్నాడండి. అలా రుజువు చేసుకునేటువంటి అవకాశం నీకు వచ్చినా రాకపోయినా, నీకు రావచ్చు రాకపోవచ్చు, అయినా మీరు దేవుని కోసం నిలబడాలి. యోబు యథార్థత యోబుని చివరికి రక్షించింది. అలా ఉండగలిగితే మీ యథార్థత మిమ్మల్ని కూడా రక్షిస్తుంది. గనక దేవుడు కోరుకునేది ఏంటంటే ఇద్దరు యథార్థపరులుగా ఉండాలి. ఇరువురు ఎలా ఉండాలి? ఇరువురు యథార్థపరులుగా ఉండాలి. యథార్థపరులుగా. యథార్థంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మాట్లాడుకుంటారా? ఉందా పోయింది? అదే యథార్థంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మాట్లాడుకుంటారా? ఇదిగో నిన్నే ఆయన ఇటుంటాడు,
కటన్ ఇదిగో నిన్నే చెప్తుంటే వినపడదేంది, నీకే చెప్పేది, కటనకు కాదు. అదేం యథార్థత? పిల్లల్ని పిలిచి మీ అమ్మకు చెప్పు, అమ్మకు చెప్పు చూడు సంగతి, ఇగో డబ్బులు మీ అమ్మకి. నిన్న అదొండి చచ్చింది, అది తినబుద్ధి కాదు, ఇది వండమను, చెప్తావా? చెప్పు. అదేమి యథార్థతారా? కోల్పోయారు ఎందుకు? యథార్థతను కోల్పోతే ఇంకేం ఉండదు అక్కడ. దేవుడు ఉండడు. యథార్థత అంటే ఎవరు మాట్లాడరు? ఎవరు? దేవుడు. యథార్థత. మనసు విప్పి మాట్లాడుకోవాలి, యథార్థంగా మాట్లాడుకోవాలి, యథార్థంగా పనులు చేయాలి. నీ పనులు ఆయనకు కనపడాలి, ఆయన పనులు నీకు కనపడాలి. ఒకే అకౌంట్ ఉండాలి. నా అకౌంటు నీ అకౌంటు అనకూడదు, మన అకౌంటు. చేయొద్దండర్రా. ఎత్తండి. నా సేవింగ్ నీ సేవింగ్ కాదు, మన సేవింగ్. ఎవరి కొరకు సేవింగ్? దేవుని కొరకు. నిజంగా మనం కలిసి ఆయన కొరకు చేయాలి. మనం చచ్చిపోయినా అలా అది ఉండిపోవాలి దేవుని కోసం. దేవుని సేవ జరుగుతూ ఉండాలి అందులో. ఆ విషయంలో ఏకమై ఉండాలి. ఇద్దరూ ఏక శరీరంగా ఉండాలి ఆ విషయంలో. కానీ ఈ రోజుల్లో ధనాపేక్ష లేని వారిగా ఆయన ఉండమంటే అలానే ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వారిగానే ఉన్నారు. అదే సమస్త ప్రాబ్లమ్స్కి మూలం, సమస్త సమస్యలకి మూలం ఏంటి? డబ్బు. దాని దగ్గర భర్త భార్యకి కండిషన్స్ పెడుతున్నాడు, భార్య భర్తకి కండిషన్స్ పెడుతుంది. ఇదిగో దేవుడు నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దన్నాడు కదమ్మా, నేను కష్టపడతాను, సంపాదించుకొని తీసుకొస్తాను, వాటితోనే తృప్తి కలిగి బతుకుతాం అంటే, అయితే నాకు ఇంత కావాలంటుంది భార్య. నాకు ఒక 80,000 తెచ్చి అందండి. ఎక్కడి నుంచి తెచ్చియాలండి 80,000 నెలకి? వాడు నాకంటే బక్కగా ఉంటాడు, నాకంటే బక్కగా ఉంటాడు వాడు. నేనన్నా కూలర్ గాలికి ఎగురుతాను, వాడు ఫ్యాన్ గాలికి ఎగురుతాడండి. ఏందండి? సమస్త కీడులకు మూలం ఏదంటే అది ధనం అండి. అన్నిటికీ మూలం దేవుడు కావాలండి. ధనమేరా అన్నిటికీ మూలం, తప్పది, కారణం అనకూడదట దేవుని పిల్ల. యథార్థంగా ఉండండి. ఒకరికి తెలియని విషయం అంటూ ఉండకూడదు.
ఏ విషయాన్ని ఎవరు దాచకూడదు, ఏ చిన్న విషయాన్ని కూడా దాచకూడదు, చెప్పేయాలి. కొన్ని బాధపడే విషయాలు ఉంటాయి, కొన్ని ఆనందపడే విషయాలు ఉంటాయి. బాధపడే విషయమైనా ఆనందపడే విషయమైనా పంచుకోవాలి, దాచటానికి లేదో. సెల్ ఫోన్ విషయంలో యథార్థంగా ఉండండి, యథార్థంగా. మీ ఫోన్ లాక్ కుటుంబంలో అందరికీ తెలియాలి. మీ ఫోన్ లాకు భార్యల ఫోన్ లాకేనా, భర్తల ఫోన్ లాకేనా, వాళ్ళిద్దరికి తెలిస్తే కుదరదు. కొన్ని తెలియట్లేదండి, వాళ్ళిద్దరికి తెలిస్తే కుదరదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలియాల. ఎన్ని ఫోన్లు ఉన్నాయో అన్ని ఫోన్లు లాకులు అందరికి తెలిసి ఉండాలా. భర్తకి ఎవరన్నా లేడీస్ ఫోన్ చేస్తే భర్త స్పీకర్ ఆన్ చేయాలా, భార్య పక్కన కూర్చొని మాట్లాడాలి స్పీకర్ ఆన్ చేసి. భార్యకి ఎవరైనా పురుషులు ఫోన్ చేస్తే భర్త పక్కన కూర్చొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలా. అది యథార్థత. ఫోన్ రాగానే దొడ్లోకి పెరుగుతాడు సన్నాసుడు. ఫోన్ రాగానే ఏమో కిచెన్లోకి వెళ్ళిపోద్ది, కట్నేసేస్తుంది. ఏంది దరిద్రం. ఒకడైతే మొన్న ఇక్కడే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి, ఏమంటే గేదె అప్పుడే పేడేసి వెళ్తే ఆ పేడని కెలుకుతున్నాడు కాలుతో. అది పేడ, అది కనపడితేనే ఉంది, పేడని కెలుకుతున్నాడు కాలుతో ఫోన్ రందిలో ఉండి. ఇంకొకడైతే ఇంకో బజారు కినపడేటట్టు అవుతున్నాడు ఫోన్లో. ఫోను తెచ్చే తిప్పలు మామూలు తిప్పలు, కాపురాలు, పచ్చని కాపురాలు బగ్గును మండిపోతున్నాయి దానివల్ల. కానీ దాన్ని మాత్రం వదలరు, యథార్థతను వదిలేస్తారు. కనుక యథార్థంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే మీ బంధం కలకాలం ఉంటుంది, అలాగే కలకాలం పచ్చగా ఉంటుంది, పచ్చగా వెలుగుమయమే ఉంటుంది, అందరికీ మాదిరిగా ఉంటుంది. ఎవరైనా మీ సలహాల కోసం వస్తారు. మీరు ఇంత మంచిగా కలిసిమెలిసి ఉండటానికి కారణం ఏంటి, ఆ సీక్రెట్ మాకు చెప్పండి అని మీ సలహాల కోసం పరుగులు తీసుకుంటూ వస్తారు. కానీ అలా ఉన్నాయా ఫ్యామిలీలు? పంచాయతీల కోసం పరిగెత్తున్నాయి. పంచాయతీలు చేయాలి మీకు. పెళ్ళై సంవత్సరం తిరగకముందే పంచాయతీకి వస్తుంది వ్యవహారం. సంవత్సరానికి పంచాయతీ, 2 సంవత్సరాలకి పంచాయతీ. మీరు పంచాయతీలు చేయాలి. మీరు మనస్పర్ధంలో వచ్చి విడిపోతున్నటువంటి ఫ్యామిలీస్ని, మీ 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 కుటుంబ సాక్ష్యం, మీ బంధం యొక్క విలువ, మీ బంధం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏందో అది చెప్పి వాళ్ళని సమాధానపరచాలి. మీరు ఒక 10 మందికి మాదిరి కావాలి. కానీ తీర్పు చెప్పండి రెడ్డి గారు అంటే నాకే ఇద్దరు అంటే అట్ట, నాకే ఇద్దరు, ఇంక నేను ఆడ చెప్తా తీర్పు అంటే అట్ట ఉండకూడదు. అర్థమైందండి? నువ్వు మాట్లాడేది నీ బతుకులో కనపడాలి. నీ బతుకులో కనపడేది మాత్రమే నువ్వు మాట్లాడాలి. అప్పుడు అవి ఫలిస్తాయి. అవి విన్నవారి హృదయంలో ఏమైతే ఫలిస్తాయి. నువ్వు దీవించినా నీ దీవెన వాళ్ళ మీదకి వెళ్తుంది. అలా లేకుండా నువ్వు దీవిస్తే ఆ దీవెన శాపమే తిరిగి నీ మీదకే వస్తుంది. అదేంటండి? కనుక జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి, దేవుని పిల్లల్లాగా ఉండండి, దేవుని మహిమకు కీర్తి తెచ్చే విధంగా ఉండండి. యోబు వలె యథార్థ పరులుగా ఉండండి చివరి వరకు, చివరి వరకు, చివరి వరకు. ప్రారంభంలో బాగుంటారు, మధ్యలోకి వస్తే పాడైపోతారు, నాశనం అయిపోతారు. ఎందుకు? ఎటు సగం లెక్క వచ్చావు కదా,
ఇక వెనక్కి తిరిగి పోలేవు, ముందుకే పోవాలా. ఓపికతో వచ్చావు సగం దాకా, ఇంకా కొంచెం ఓపిక కూడగట్టుకో, ఇంకొంచెం సహనం పెంచుకో, ఇంకొంచెం ఓర్పు పెంచుకో, ఇంకొంచెం శ్రమలను అలవాటు చేసుకో, శోధనలు అలవాటు చేసుకో, ఇంకొంచెం కష్టపడు, ఇబ్బంది పడు. తీరానికి వెళ్ళిపోతావు కదా, తీరం చేరిపోతావు కదా. సగానికి పైగా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం, అది నీ అమాయకత్వం అవుతుంది. కనుక చావో రేవో పయనం ముందుకే అన్న ధ్యేయంతో, కసితో మీ ఆత్మీయ జీవితంలో అడుగులు వేయండి. మీ ఫ్యామిలీని చూసి దేవుడు మనసారా పలుకుతాడు మాట, బల నమ్మకమైన దాసులు, వీళ్ళని అధికారులుగా చేస్తాను నేను. అధికారం ఇస్తాడు దేవుడు, అధికారం. కనుక అటు కృప మీకు దేవుడు అనుగ్రహించాలని మనసారా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓకే.